హలో గైస్, మనం జనరల్గా కంపెనీస్ ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తుంటాయో అటువంటి స్టాక్స్ గురించి డైలీ మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియో డిఫరెంట్ అనమాట. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ చెప్పుకోబోతున్నాం. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యండి ఇటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక మీ క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాటి యొక్క ఫైనాన్షియల్స్ వీక్ ఉన్నాయి, ఆ కంపెనీస్ పడిపోతున్నాయి. అటువంటి కంపెనీస్లో కనుక మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసున్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా సరే జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈ కంపెనీస్ మనకి లాస్ తెచ్చిపెట్టే కంపెనీస్ అనమాట. ఎందుకంటే కంపెనీ ఫైనాన్షియల్స్ వీక్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ మనకి పడిపోయే ఛాన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. అటువంటి కంపెనీస్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టాక్స్ బెటర్. ఆ స్టాక్స్ ఏదైనా ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి, లాస్ ఉన్నా సరే స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవాయిడ్ చేయదగ్గ కంపెనీస్ గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అందరికీ మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక పేటిఎం గైస్. పేటిఎం మనం చూసాం. లిస్ట్ అయిన నుంచి ఎంత హెవీగా ఫాలో అయిందో మనం అబ్జర్వ్ చేసాం. ఆల్మోస్ట్ ఐపీఓలో మనకి 1900 రూపీస్ అబోవ్ లిస్ట్ అయిన స్టాక్ కంటిన్యూస్గా పడిపోయి ఆల్మోస్ట్ మనకి ప్రస్తుతం 400 బిలో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ వారెన్ బఫెట్ గారు కూడా ఈ కంపెనీలో లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. స్టేక్ని ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ మనం అబ్జర్వ్ చేసినా సరే ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. మీరు కనుక పేటిఎంలో ఇన్వెస్ట్ చేద్దాం, బాగా పడిపోయింది కదా, ఇక్కడి నుంచి పెరుగుతుంది కదా, కనీసం ఒక 200 పాయింట్లు పెరిగినా మాకు ప్రాఫిట్ వస్తుంది కదా అని చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీ క్యాపిటల్ మళ్ళీ కూడా లాస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. చాలా టైమ్స్ కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం ఇంకా స్టిల్ లాస్ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరైతే పేటిఎం హోల్డ్ చేస్తున్నారో. లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇన్వెస్టర్స్కి చివరికి లాసెస్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుందన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ ఫైనాన్షియల్స్ అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట పేటిఎం. మీరు కనుక మార్కెట్లో మనం లాంగ్ టైం ఇన్వెస్ట్ అవుదాం అనుకుంటే అసలు పేటిఎం జోలికే వెళ్ళకండి. ఈవెన్ మనం బయట యాప్ మనం యూజ్ చేస్తున్నా సరే కంపెనీలో కంప్లీట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి పేటిఎంలో. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి జొమాటో గైస్. అదేంటి జొమాటో రీసెంట్గా 80 రూపీస్ స్టాక్, 60 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ 200 ఈరోజు టచ్ చేసిందనమాట. బాగా పెరుగుతుంది కదా అని చాలామంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే, షార్ట్ టర్మ్ అయితే కనుక మీరు మంచి ప్రాఫిట్స్లో ఉంటారు, బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. లాంగ్ టర్మ్ మహా అయితే ఇక్కడ నుంచి మహా అయితే 250కి వెళ్ళొచ్చు స్టాక్. బట్ స్టిల్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. జొమాటో స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ. వాళ్ళ కంపెనీ జస్ట్ వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారంటే. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంప్లీట్ లాస్ మేకింగ్ కంపెనీ. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మనకి ఏదో స్లైట్ ప్రాఫిట్స్, లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా ఒక స్లైట్ ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే కనుక అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా ఈ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 150, 170 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి 50 రూపీస్కి పడిపోయింది. మహా అయితే ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన క్యాపిటల్ ఎప్పుడు కూడా సేవ్ చేసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10 lakhs ఉన్నాయనుకోండి, మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటే కనుక ఎస్బీఐ బ్యాంక్లోనో హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాం. కానీ ఏదో తెలియని మారుమూల ప్రాంతంలో ఉన్న ఏదో కార్పొరేటివ్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మన క్యాపిటల్ తీసుకెళ్ళి రిస్క్లో పెట్టలేము అనమాట మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. అలాగే మనం మార్కెట్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఫండమెంటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే అవి ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి అనమాట. లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయకండి. షార్ట్ టర్మ్లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసి ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక జొమాటోని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఇది మన సెకండ్ స్టాక్ అనమాట జొమాటో. మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి జెట్ ఎయిర్వేస్ ఫ్రెండ్స్. ఇది కూడా లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. ప్రస్తుతం 50 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్మాల్ స్టాక్ కదా, నాకు ఎక్కువ క్వాంటిటీ వస్తాయి, ఇక్కడి నుంచి పెరిగితే ప్రాఫిట్లోకి వెళ్తాం కదా అని చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. స్టాక్ కూడా మనకి అంతగా ఏమీ పర్ఫామ్ చేయట్లేదు. ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్లో కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశారో 100 దగ్గర, 120 దగ్గర, స్టిల్ వాళ్ళ ప్రైసెస్కి ఇప్పుడు దాకా కూడా రాలేదనమాట. ఈ స్టాక్ని కూడా బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఇది కూడా మనకి లాస్ మేకింగ్ కంపెనీ గైస్. జనరల్గా మనకి ఏదైతే ఏరోప్లేన్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా డేంజరస్ స్టాక్స్ అనమాట. ఎందుకంటే వాటి యొక్క డెప్స్ అనేవి హై ఉంటాయి అనమాట. అందువల్ల ఈ స్టాక్ని కూడా బెటర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి స్పైస్ జెట్ అనమాట. స్పైస్ జెట్ కూడా మనకి లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. కొంత పెరుగుతుంది కదా అని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఖచ్చితంగా అవాయిడ్ అనేది చేయండి గైస్. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ర్యాలీ అవ్వడం వల్ల
ఈవెన్ పెన్నీ స్టాక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అలా అని చెప్పేసి అవి ఫండమెంటల్ కంపెనీస్ కాదనమాట. సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ స్టాక్ కాస్త 60-70కి వెళ్ళింది, బాగానే పర్ఫామ్ చేస్తుంది కదా అని హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడి నుంచి పడితే ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది అనమాట రావడానికి. మీకు బెటర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా చూస్తే కనుక స్పైస్ స్టాక్ ఏదైతే 150 రూపీస్ దగ్గర కూడా ట్రేడ్ అయింది, అక్కడి నుంచి ఆల్మోస్ట్ 30 రూపీస్కి వచ్చింది. మళ్ళీ కూడా ప్రస్తుతం కొంత హై లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్లో ఏమైనా ఫాలో అయితే మళ్ళీ అది 30 రూపీస్కి వచ్చేస్తాయి అనమాట. అందువల్ల సో బెటర్ మీరు స్పైస్ జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న లాంగ్ టర్మ్కి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న మంచి ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో కొంత ఎయిర్లైన్ సెక్టర్ స్టాక్స్లో ఏదైనా కొంత మంచి కంపెనీ ఉంది అంటే కనుక కొంత ఇండిగోలో ఇన్వెస్ట్ చేయండి. ఇండిగో పర్లేదనమాట. సో బట్ జెట్ ఎయిర్వేస్ కానీ స్పైస్ జెట్ కానీ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామందికి ఇష్టమైన స్టాక్ అనమాట, ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ కూడా సో లాస్ మేకింగ్ కంపెనీ. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. సో మార్కెట్ క్యాప్ బాగుంది. ప్రీవియస్గా ఎస్ బ్యాంక్ టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. బట్ ఎప్పుడైతే వీళ్ళ ఇష్యూస్ బయటపడ్డాయో కంపెనీ 400 రూపీస్ స్టాక్ కాస్త 12 రూపీస్ దాకా, ఈవెన్ 6 రూపీస్ దాకా కూడా పడిందనమాట. సో ప్రస్తుతం 24 రూపీస్ దొరుకుతుంది. చాలామంది ఇంట్రెస్ట్ చూపించి మరీ ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక బెటర్ అవాయిడ్ చేయండి. సో ఈ స్టాక్ మనకి ఫ్యూచర్లో కూడా లాసెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. మహా అయితే పెరిగితే ఇక్కడి నుంచి ఒక 100% రిటర్న్స్ ఇవ్వచ్చు. బట్ 40 రూపీస్కో 50 రూపీస్కో వెళ్ళొచ్చు. బట్ కంపెనీ అయితే ఫండమెంటల్స్ చాలా బాగాలేవు. నా పర్సనల్ ఒపీనియన్లో నా దగ్గర ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 10 lakhs ఉండి నేను కావాలనుకుంటే ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ చూస్ చేసుకుంటాం. కానీ ఎస్ బ్యాంక్ మాత్రం ఎప్పుడు కూడా డిపాజిట్ చేయను. అలాగే నా పర్సనల్ వ్యూలో ఎస్ బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయను అనమాట. సో అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. ఇది కూడా మనకి సో ఫైనాన్షియల్స్ చాలా వీక్ ఉన్న కంపెనీ అనమాట. సో లాస్ పోస్ట్ చేస్తుంది, ప్రాఫిట్ పోస్ట్ చేస్తుంది. బట్ ఏదైతే వీళ్ళు ఆల్రెడీ ఇష్యూస్ వచ్చిన కంపెనీలో ఎప్పుడు కూడా ఈవెన్ బ్యాంక్ కానివ్వండి ఏదైనా అదర్ కంపెనీ కానివ్వండి అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వోడాఫోన్ ఐడియా. ఇది కూడా చాలా మంది ఫేవరెట్ స్టాక్ అనమాట. 8 రూపీస్ దగ్గర బై చేయొచ్చా, 6 రూపీస్ దగ్గర బై చేయొచ్చా, 10 రూపీస్ దగ్గర బై చేయొచ్చా అని చాలామంది నన్ను అడుగుతుంటారు అనమాట. సో ఇది కూడా లాస్ మేకింగ్ కంపెనీ. ప్రస్తుతం మన ఫోనుల్లో మోస్ట్ ఆఫ్ ద మొబైల్స్లో సో జియో సిమ్ అలాగే ఎయిర్టెల్ సిమ్స్ వాడుతున్నాం. వోడాఫోన్ ఐడియా చాలా తక్కువ వాడుతున్నారు. సో వీళ్ళు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. బెటర్ ఈ స్టాక్ను కూడా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో హ్యూజ్ డెప్ట్లో కూరుకుపోయి ఉన్నాయన్నమాట. సో అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. ఇది కూడా కంప్లీట్ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హెవీ లాసెస్ పోస్ట్ చేస్తుంది. ఇటువంటి స్టాక్లో 10 రూపీస్కి దొరుకుతుంది కదా, నేను కనుక ఒక 1000 షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఒక 5% పెరిగితే ప్రాఫిట్లోకి వెళ్తాను కదా, లేదా లాంగ్ టర్మ్లో ఒకవేళ ఈ స్టాక్ 50 రూపీస్ 60 రూపీస్కి వెళ్ళిపోతే నాకు మంచి రిటర్న్స్ వస్తాయి కదా అనే వ్యూలో మీరు ఎప్పుడు ఉండకండి. సో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మన మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న క్యాపిటల్ని ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1 lakh ఉంటే ఒక 10,000 ఎర్న్ చేద్దాం, ఆ విధంగా మనం మార్కెట్లోకి వస్తాం. సో ఆ విధంగానే సేఫ్ సైడ్గా నా 1 lakh ఉన్నంత వరకు సేఫ్. సో ఆ 1 lakhని ఎప్పుడు కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి క్యాపిటల్ మీద ప్రాఫిట్ రావడానికి చూసుకోండి. అంతేగాని సో నా 1 lakh పోయేట అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్ ఎప్పుడు కూడా. సో ఇది మనకి వోడాఫోన్ ఐడియా. ఈ స్టాక్ను కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే బెటర్ అవాయిడ్ చేయండి గైస్. అలాగే ఇంకో స్టాక్ వచ్చేసరికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలామంది ఇంట్రెస్ట్ స్టాక్ అనమాట. నా పర్సనల్గా చాలామంది మెసేజ్ చేసేది ఏంటంటే ఈ పెన్నీ స్టాక్స్లో రిలయన్స్ కమ్యూనికేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, 2 రూపీస్ దగ్గర దొరుకుతుంది కదా, 1 రూపీస్ దగ్గర దొరుకుతుంది కదా ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో హ్యూజ్ లాసెస్ అనేవి పోస్ట్ చేస్తుందన్నమాట. సో హెవీ లాసెస్ పోస్ట్ చేస్తుంది. అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. పెన్నీ స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే ఇవి క్యాపిటల్ని లాస్ చేస్తాయి, మీ క్యాపిటల్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తాయి. సో ఎప్పుడు కూడా ఈ స్టాక్లు కూడా ఇన్వెస్ట్ చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పీబీ ఫిన్టెక్ లైక్ పాలసీ బజార్ అనమాట. సో ఇది కూడా మనకి సో ఫైనాన్షియల్స్ చాలా వీక్ ఉన్న కంపెనీ అనమాట. సో లాంగ్ టర్మ్లో మనకి లాసెస్ తెచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే స్టాక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, చాలా బాగా పెరుగుతుంది కూడా. బట్ ఇట్స్ వీక్ ఫైనాన్షియల్ కంపెనీ ఫ్రెండ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ పోస్ట్ చేస్తుంది కంపెనీ, కంటిన్యూస్ లాసెస్ పోస్ట్ చేస్తుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్ అవాయిడ్ ది స్టాక్. ఈరోజు కూడా చాలా బాగా పెరిగింది. స్టాక్ కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. బట్ వన్స్ మార్కెట్ కనుక ఫాల్ అవడం స్టార్ట్ అయితే కనుక ఈ స్టాక్స్ పడిపోతే మళ్ళీ ఒరిజినల్ లెవెల్స్కి రావడానికి ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది అనమాట. అందువల్ల బెటర్ ఈ స్టాక్ను కూడా అవాయిడ్ చేయండి గైస్. అలాగే రీసెంట్ టైమ్స్లో చాలామంది అడిగిన స్టాక్ ఏంటంటే టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్. ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడిగారు అనమాట.
ఇట్స్ ఆల్సో ఏ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. ఈవెన్ టాటా కంపెనీ అయినా సరే లాస్ మేకింగ్ కంపెనీ, అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. ఇది కూడా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000-2000 crores దాకా కూడా లాస్ పోస్ట్ చేస్తుంది అనమాట. సో వీక్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. సో ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి గైస్. ప్రీవియస్గా ఈ స్టాక్ చాలా బాగా పుష్ చేశారు. 200-300 రూపీస్ తీసుకెళ్ళిన స్టాక్ కాస్త 50 రూపీస్కి పడేశారనమాట. సో 2022 ఆ టైంలో మళ్ళీ కూడా అదే టైం చేస్తున్నారు. సో ఇటువంటి స్టాక్ని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఫైనాన్షియల్స్ వీక్ ఉన్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ పేటిఎం డిస్కస్ చేసాం, సెకండ్ వన్ జొమాటో, థర్డ్ వన్ జెట్ ఎయిర్వేస్, ఫోర్త్ వన్ స్పైస్ జెట్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఎస్ బ్యాంక్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఐడియా, వోడాఫోన్ ఐడియా, సెవెంత్ వన్ వచ్చేసరికి రిలయన్స్ కమ్యూనికేషన్ అనమాట, ఎయిత్ వన్ వచ్చేసరికి పాలసీ బజార్, నైన్త్ వన్ వచ్చేసరికి టీటీఎంఎల్ ఫ్రెండ్స్, సో టాటా టెలి సర్వీసెస్ లిమిటెడ్. సో ఈ స్టాక్స్లో బెటర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ వ్యూ కనుక లాంగ్ టర్మ్ ఉంటే కనుక సో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఈవెన్ అవి మనకి 10-15% రిటర్న్స్ ఇచ్చిన యావరేజ్గా పర్ ఇయర్కి, సో మనం మంచి రిటర్న్స్ మన క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ మనం మంచి రిటర్న్స్ పొందినట్టే. బ్యాంక్ కన్నా కూడా మనం ఒక 5%, 6% లేదా ఒక 10% గెయిన్ చేసిన ప్రాబ్లం లేదనమాట. సో అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే నేనేమైనా ఇంకా స్టాక్స్ ఏవైతే వీక్ ఫైనాన్షియల్స్ ఉన్నాయో ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చాలామంది మన న్యూ ఇన్వెస్టర్స్కి హెల్ప్ అవుతుందన్నమాట. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.